చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే నిరుపేదలు వచ్చి రూపాయి ఖర్చు లేకుండా వైద్య సదుపాయాలు పొందుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ అన్ని రకాల టెస్టులు ఇంక్లూడింగ్ ఎక్స్రేతో సహా అన్ని రకాల టెస్టులు ఫ్రీగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ కానీ, తర్వాత హోమియో ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ, హోమియో మెడిసిన్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వారికి సేవలు అందిస్తూ ఉన్నారు. దీనితో పాటు గతంలో 2014-19 మధ్య 14 ముందు చాలా ఇది నిరుపయోగంగా ఉన్న హాస్పిటల్, కనీసం 10 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. 14-19 మధ్య కాలంలో 2 కోట్లు 3 కోట్లు ఆ రోజు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని మొత్తం రీమోడర్నైజ్ చేసి ఇక్కడ బిల్డింగ్లే కాదు ఎక్విప్మెంట్ కానీ, తర్వాత పరికరాలు ఇవన్నీ కూడా అమర్చబట్టి, తర్వాత స్టాఫ్ని కూడా ఎలగేట్ చేయబట్టి కావాల్సినంత మంది డాక్టర్స్ని, ఇతర మెడికల్ సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడ పెట్టబట్టి ఈ చుట్టుపక్కల దాదాపు 30-40 గ్రామాలకి ఈ 30 పడకల ఆసుపత్రి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ, సిజేరియన్ జరిగేటప్పుడు కానీ చాలా వరకు ఈ వేస్ట్ అనేది వస్తుంది. ఇది మిగతా వేస్ట్లతో పోలిస్తే చాలా డేంజరస్ వేస్ట్. దీన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే చుట్టుపక్కల ఉండే ప్రజలకు కానీ, లేకపోతే అది ఎక్కడేసినా కూడా మిగతా ప్రజలకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.